హలో ఎవ్రీవన్, చాలా రోజులైంది కదా మనం ఒక వీడియో పోస్ట్ చేసి. సో ఈరోజు మనం చేసేది రాశి ఉసిరికాయ. అంటే ఇలాంటి చిట్టి చిట్టి ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటితోని ఎలా పచ్చడి చేయాలనేది అత్తయ్య ఈరోజు చెప్తారు. కల్వంలో వేసి ఇలా దంచుకొని గింజ తీసేయాలి. ఇలా అన్ని గింజలు తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నాం మన ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకుంటున్నాం అంటే జీరా, మెంతులు, మిరపకాయలు, నువ్వులు, ధనియాలు, కొంచెం ఆయిల్ అండ్ మనం ఆమెల చిన్న ముక్కలు చేసుకున్నాం కదా, అది కూడా పెట్టుకుంటున్నాం. అయితే ఒక బాండ్లీలోని మనం ఫస్ట్ ఆయిల్ని బాండ్లీలో తీసుకొని కొంచెం మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, టూ స్పూన్స్ నువ్వులు, వేగాక నువ్వు అన్నీ పచ్చిమిర్చి, ఇవన్నీ మాడకుండా వేయించుకోవాలి. అన్నీ వేగాక ఉసిరికాయలు కూడా కొంచెం వేగాక కొంచెం మనకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం ఒకవేళ ఇప్పుడు ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కదా. ఉప్పు తగ్గి కాస్త మగ్గాక చల్లారాక గ్రైండ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పుతో పోపు పెట్టుకోవాలి. ఇంకో పోపు ఇలా రాసి ఉసిరికాయ పచ్చడి తినడానికి టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు మనం చల్లారిపోయిన ఉసిరికాయని ఒక గ్రైండర్లో మిక్సర్ జార్లో తీసుకుంటున్నాం గ్రైండ్ చేసుకోవడానికి. ఇది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి. గ్రైండ్ చేసుకున్నాక మనం దీంట్లో కొంచెం తాలింపు వేసుకుంటాం. అత్తయ్య చెప్పినట్టు మనం జీరా, మినపప్పు, మళ్ళీ ఇంకా కరివేపాకు, ఆవాలు, కొంచెం ఆయిల్లోని మనం కొంచెం వేగాక అది జస్ట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్లోని కలిపేసుకోవడమే ఇవన్నీ. అంతేనండి. ఈ పోపుని తీసుకెళ్ళి మనం పేస్ట్ చేసుకు పెట్టుకున్న ఈ ఉసిరికాయ పచ్చడిలో కలుపుకోవడమే. ఇది చూసారు కదండి. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంది. చూడడానికి చాలా కమ్మటైన వాసన కూడా వచ్చింది చేసేటప్పుడు. సో పుల్లగా మంచి టేస్ట్తోని అత్తయ్య మంచి ఈజీ రెసిపీ రెడీ చేశారండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్లో పెట్టండి.